1.5 month నుంచి ప్లాన్ స్టార్ట్ అయింది. ఎలా ఆర్గనైజ్ చేయాలి, మా అసోసియేషన్ మెంబర్స్కి ఏది ఎలా ప్రాసెస్ చేసుకుంటే వాళ్ళు ఇష్టపడతారు అండ్ వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, ఇవంతా కూడా వచ్చేసి ఒక కౌన్సిలింగ్ జరగడం జరిగింది. అండ్ టీం మొత్తానికి వచ్చేసి దేవ్ ఇన్వాల్వ్ అనమాట. మా అసోసియేషన్ అంటే ఎలా ఉంటుంది, ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందని కంప్లీట్గా తెలుసుకున్నారు, ఇన్హౌస్ ఉండి తెలుసుకున్నారు అనమాట. దీనంతటికీ ఫస్ట్ కారణం రాజీవ్ వెనకాల. ఎందుకంటే ఓవర్ నైట్ ఫోన్ చేసి అలాగే అప్పుడప్పుడు రియాక్షన్ ఇస్తాడండి, అంటే ఏం తెలియనట్టు. బట్ వెనక వండి చాలా టీమ్ తోటి కోఆర్డినేట్ చేస్తూ విష్ణుతోటి నాతో టచ్లో ఉండి ఇదో ఈ టీం కంప్లీట్ యంగ్ టీం అనమాట. డాక్టర్స్ అందరూ ఐ థింక్ 45 మించిన వాళ్ళు ఎవరు లేరేమో. 45 కూడా లేదు, 45 కూడా లేదు. చాలా ఎక్సైటెడ్గా అంటే వాలంటీర్గా వాళ్ళే వచ్చేసి ఇన్వాల్వ్ చేయడం అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఈ క్యాంప్లో. అండ్ మొత్తం డిజైన్ చేసిన తర్వాత విష్ణు వెనకనే ఉండి ఏమేమి కావాలి, ఇది చూసుకొని చెప్పుకుంటూ వెనక గైడెన్స్ ఇవ్వడం. సో ఇవన్నీ మాకు ఇది ఆల్మోస్ట్ మేము 2-4 years ట్రావెల్ అవుతున్నాం కాబట్టి ఇది చాలా ఆర్గనైజ్డ్ అయిపోయాము. ఏదైనా విష్ణు దగ్గర నుంచి ఒక మాట వచ్చిందంటే అదో టీం మొత్తం వచ్చేసి చేరి ఒక కంప్లీట్ అసలు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ రాకుండా మొత్తం ఒక ఆర్గనైజ్డ్ అయిపోయింది అది. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్. అండ్ హియర్ ఇక్కడ ఇవాళ క్యాంప్లో చూసామంటే స్టార్టింగ్ రిజిస్ట్రేషన్స్ వెయిటింగ్ టైం అనమాట. ఎక్కడైనా కూడా మాకు మిగతా క్యాంప్స్లో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టారు ఓవర్ నైట్. మీన్స్ లైక్ ఫ్రైడే నైట్ అంతా మాకు మొత్తం అన్ని రిజిస్టర్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చి మా మెంబర్స్ జస్ట్ ఐ థింక్ వాళ్ళ ఫోన్లో వాళ్ళ నంబర్ చెప్తే చాలు కంప్లీట్ బిల్లింగ్ వాళ్ళ ఫైల్ అంతా బయటకు వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు వాళ్ళు ప్రొసీడ్ అయినప్పుడు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ కూడా అంటే నేను కూడా చేసుకున్నాను. జనరల్గా వచ్చేసి అండ్ అబ్జర్వ్ చేస్తుంటాను మిగతా వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు ఎక్కడన్నా వచ్చేసి అంటారేమో అని. అందరూ వచ్చేసి ఇలా ఫేస్ తిప్పుతున్నారు, అక్కడ పని అయిపోతుంది, వెళ్ళిపోతున్నారు. సో అంత బాగా చేశారు. సో అందరూ బ్లడ్ టెస్ట్ చేసిన టెక్నీషియన్ అంటారంటే కొంచెం కష్టం ఫ్లెబాటమిస్ట్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్